హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కనకం అయితే ఇక పెద్దవాడిని పలకరించడానికి రాగానే రుద్రాని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఒకవైపు దాని లక్ష్మి కూడా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళందరి మాటలు విన్న కనకానికి అర్థమవుతుంది కావ్య పేరు మీద ఆస్తి మొత్తం కూడా రాసి పెట్టారని. పెద్ద ఆయన ఇక ఆ మాటలనేమి పట్టించుకోకుండా ఇక ఇందిరాదేవిని ధైర్యంగా ఉండమని, ఇక తొందరలోనే ఇక సీతారామయ్య గారు ఇంటికి వచ్చేస్తారని ఇక దానికి సంబంధించినట్టుగా తను ధైర్యం చెప్తుంది. ఆ మాటలు వింటూనే కనకం, ఇంట్లో నన్ను ఇదిగో ఈ రకంగా వేయించుకు తినేస్తున్నారు. ఒక పక్క నా భర్త హాస్పిటల్లో కోమాలో ఉంటే వీళ్ళకి ఆస్తులు హక్కులు కావాలని ఒకటే పెద్ద పెద్ద గొడవలు చేస్తున్నారు. అందుకే నా భర్త కావ్య పేరు మీద ఇక ఆస్తులు మొత్తం కూడా రాసి పెట్టారు అని చెప్పనగానే అంత పెద్ద భారాన్ని నా కూతురు మీద వేశారు. నా కూతురు మోయగలదంటారా అనగానే ఇక వెంటనే రుద్రాని, అయ్యో ఏంటి కనకం, చాలా బాగా డ్రామా వేస్తున్నావే. అసలు నీకు ఆస్తులు అంటేనే ఇష్టం ఉండదు కదా, అందుకే భారం అంటున్నట్టున్నావు. అసలు ఈ ఇంటికి ముసుగేసి పంపించిందే నువ్వు. ఈ ఆస్తి మొత్తం కూడా చుట్టేసుకొని ఇక ఇంటికి తీసుకురమ్మని ట్రైనింగ్ ఇచ్చిందే నువ్వేంటి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నావు అనగానే, రుద్రాణి గారు నోటికొచ్చినట్టుగా మాట్లాడకండి. ఇప్పుడు పరిస్థితి వేరు, మీరు మాట్లాడేది వేరు. అమ్మా ఎందుకు వచ్చావమ్మా? పలకరించాలనుకుంటే హాస్పిటల్కి రావాల్సింది. చూసావు కదా ఈ రకంగా ఉంది కుటుంబం అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాని, అదే నాకు అర్థమైంది. ఇప్పుడు మొత్తం కూడా ఆస్తి మొత్తం నీ చేతులకు వచ్చింది కాబట్టి నోరు బాగానే లెగుస్తుందే. ఇప్పుడు మీ అమ్మ నువ్వు కలిసి ఈ ఇంటికి మహారాణి యువరాణి, మేమందరం కూడా మీకు సేవలు చేయబోయే వాళ్ళం, అంతే కదా అనగానే చాలా సీరియస్గా చూస్తుంది అపర్ణ. రుద్రాని నోటికి వచ్చినట్టుగా మాట్లాడవకు, ఇప్పుడు జరిగే విషయంలో నువ్వు తల దూర్చొద్దు అని చెప్పి కనకంతో మాట్లాడి, సరే కనకం నువ్వు మళ్ళీ రా అని చెప్పి ఇక మొత్తానికైతే కనకంతో ఇక మాట్లాడి పంపించేస్తారు. కనకం వెళ్ళిపోయిన తర్వాత ఇక కావ్య వంట పని చేస్తూ ఉంటుంది. ఇంతలోనే అపర్ణ వచ్చి, కావ్య ఏం వంట చేస్తున్నావు అని చెప్పి అనగానే, ఇక వంట చేస్తున్నాను అత్తయ్య అని చెప్పి 2-3 రకాల కూరలు చెప్పగానే, చూడు కావ్య, ఎంతసేపు వంటగదిలోనే ఉంటూ అందరికీ వంట చేస్తూ వడ్డం చేస్తూ ఈ రకంగానే ఉండిపోకూడదని నీకు మామయ్య గారు ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశారు. నువ్వు మొత్తం బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వంట చేస్తూ ఇటు బాధ్యతలు నడుపుతూ వంట చేత్తో ఏం చేస్తావు? ఎవరినైనా పిలవలేకపోయావా అనగానే, ఎవరిని పిలవాలి అత్తయ్య? ఎవరు కూడా ఇప్పుడు రాలేరు. వాళ్ళందరూ కూడా నా పేరు మీద ఆస్తి రాసినందుకు చాలా కోపంతో ఉన్నారు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇక వెంటనే స్వప్న, ఏ కావ్య, మీ చిన్నత్తయ్యను మా అత్తయ్య వీళ్ళిద్దరు తప్ప అందరూ సంతోషంగానే ఉన్నారే. నీకేమన్నా సహాయం చేయమంటే నేను చేస్తాను. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి నీ పేరు మీద ఉండగా ఇంకా నువ్వు వంటగదిలో సాదాసీదాగా పనిచేస్తానంటావేంటే? ఎవరినైనా వంట మనిషిని పెట్టు అని చెప్పి స్వప్న అనగానే, అక్క ఇప్పుడు నా పేరు మీద ఆస్తి రాసి ఇచ్చినంత మాత్రాన నేనేదో పెద్ద పోస్టులకు వెళ్ళిపోలేదు. నేను ఎప్పుడూ సాదా సీదా కావ్యనే, ఈ ఇంటికి కోడల్నే. నా బాధ్యతగా నేను వంట చేస్తున్నాను. ఆ ఆస్తి మొత్తం కూడా నా పేరు మీద ఉన్నా అది నా పేరు మీద లేనట్టే లెక్క. ప్రతి ఒక్క రూపాయి కూడా అది తాతయ్య గారి కష్టార్జితం. దానిని మనం బాధ్యతగా చూడాలి తప్పించి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకూడదు అని చెప్పి ఇక కావ్య ఇక చెప్తూ ఉంటుంది. అది మొత్తం కూడా రుద్రాని వింటుంది. అవునా, అనవసరమైన ఖర్చుల్లో ₹1 కూడా నువ్వు ఇవ్వవు, నాకు బాగా తెలుసు. అందుకే నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే తప్పించి ఈ ఇంట్లో గందరగోళం సృష్టించలేము అని చెప్పి ఇమిడియట్లీగా రుద్రాని దగ్గరికి వెళ్తుంది. రుద్రాని అప్పటికే లాయర్తో మాట్లాడి, ఇక ఖచ్చితంగా కేసు మనమే గెలుస్తాం కదా లాయర్ గారు అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా మేడం, మీరు నాకు ఫీజు పంపించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నా ఫీజు
పంపించేస్తే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అమ్మయ్య నాకు కరెక్ట్గా దొరికింది రుద్రాణి అని చెప్పి రుద్రాణి వెళ్తుంది ఇక దానిలక్ష్మి దగ్గరికి. ఏంటి రుద్రాణి ఇలా వచ్చావేంటి అనగానే, ఏమీ లేదు దానిలక్ష్మి, నువ్వు ఏం చేస్తున్నావా అని అడగడానికి వచ్చాను. ఈ విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు అనగానే, ఏ నిర్ణయం తీసుకోవడం ఏంటి, అందరి ముందే చెప్పాను కదా నేను కోర్టుకు వెళ్తానని. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు లాయర్ గారు ఖచ్చితంగా నా కేసుని టేకప్ చేస్తానన్నారు. ఖచ్చితంగా నేను గెలుస్తాను. నా వాటా నేను తీసుకొని నా కొడుకు భవిష్యత్తు కోసం నేను విడిగా వెళ్ళిపోతాను. ఇక ఈ కుటుంబంలో కలిసి ఉండలేను. ఎవరెవరు ఏ టైంకి ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే, సరే అయితే నీ ఇష్టం, నువ్వంటే విడిగా వెళ్ళిపోయి ఎంతో కొంత సాధించగలవు, కానీ నేను అలా కాదు కదా, ఈ ఇంట్లోనే ఉండాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే, నీకెందుకు కర్మ రుద్రాణి, నేను ఈ పోరాటం అందరి గురించే ఆలోచించే, ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు అనగానే, ఆ పని చేయదాని లక్ష్మి, నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి చాలా మంచిదానిలా నటిస్తూ, ఇంతకీ లాయర్ గారు ఫీజు కట్టాలనుకుంటు కదా వదిన అనగానే, అవును 2,00,000 రూపాయలు పంపించమన్నారు, వెంటనే వెళ్ళి ఇక చెక్ ట్రాన్స్ఫర్ చేయాలి అనగానే, అవునవును ఇప్పుడు నీ దగ్గర చెక్కు ఉండదు కదా, నువ్వు ఖచ్చితంగా ఇక తాతయ్య గారి పేరు మీద అన్ని ఆస్తులు ఉన్నప్పుడు అన్నీ కూడా అన్నయ్య చిన్నన్నయ్య పెద్దన్నయ్య చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇక కావ్య పే అన్నీ కూడా చెక్ పవర్ అన్నీ కూడా కావ్యకే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కావ్య దగ్గరకే నడవాలి అందుకని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇక ఒక్కసారిగా, అవును ఇప్పుడు చెక్ పవర్ ఎవరి దగ్గర ఉంది, కావ్య దగ్గర కదా, కావ్య దగ్గరికి వెళ్ళి 2,00,000 అడుక్కునే పరిస్థితి వచ్చింది, ఏం చేస్తాం అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్తుంది. కావ్య అప్పటికే వంట చేసేసి ఇక అందరికీ టేబుల్ మీద అరేంజ్ చేసేసి వస్తూ ఉంటే, ఒక్కసారిగా ఆగు, నాకు ఒక 2,00,000 రూపాయలు ఇవ్వు అని చెప్పి అనగానే, ఎందుకు చిన్నత్తయ్య అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలకి, ఏంటి ఎందుకో ఏమిటో చెప్పకుండా నువ్వు ఇవ్వవా, డబ్బులు నీ సొంతం డబ్బులా, మీ అమ్మ నాన్న కష్టపడి కూడేసిన డబ్బులా, ఈ ఇంటికి సంబంధించిన డబ్బులే అడుగుతున్నాను, ఎందుకు ఏమిటి అనకుండా మర్యాదగా 2,00,000 అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పి చాలా ఇక ఆర్డర్ వేస్తుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి మాటలకి కావ్య, ఏంటత్తయ్య మీరు మాట్లాడేదానికి ఏం మాట్లాడడానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, నేనేమీ తప్పుగా అడగలేదు కదా, ఎందుకు అని అడిగాను, ఏ ఒక్క రూపాయి అయినా ఎందుకు ఏంటి అనేది తెలియకపోతే నేను ఎలా రేపు పొద్దున్న లెక్కలు చూపించగలను అనగానే, ఓ ఎబ్బో ఇప్పుడు నీ పేరు మీద ఆస్తి ఉందని నువ్వు చాలా పెద్ద లెక్కలు చూపిస్తావని మాకు తెలీదా ఏంటి, నువ్వు ఆస్తిని ఏ రకంగా నీ చేతి దక్కించుకున్నావో నువ్వెవరికి లెక్కలు చూపించాలి, అంతా కట్టు కదా, ఎందుకో ఏమిటో చెప్పకపోతే నువ్వు ఇవ్వవా ఏంటి, 2,00,000 నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యి, ఎక్కడ చెయ్యాలో అక్కడ చెయ్యి అని చెప్పి అనగానే, ఇక ఒక్కసారిగా రుద్రాణి, ఇప్పుడుంది అసలు మజా అని చెప్పి, మాట్లాడు మాట్లాడు గట్టిగా మాట్లాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లోపల. ఇక కావ్య వెంటనే 2,00,000 రూపాయలు ఇవ్వటం కుదరదు చిన్నత్తయ్య, ఈ దేనికి సంబంధించిందో మీరు చెప్తే అది అవసరమో లేదో తెలుసుకొని అప్పుడు నేను 2,00,000 రూపాయలు ఇవ్వగలుగుతాను, మీరు అసలు దేనికో చెప్పనప్పుడు నేను కూడా ఇవ్వనవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది. ఏయ్ కావ్య కావ్య అని చెప్పి అనగానే, ఆగు ధాన్యలక్ష్మి, ఎందుకు అలా అరుస్తున్నావు, ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు, అంతా కూడా దాని చేతికే ఇచ్చాడు మా నాన్న, అలాంటప్పుడు మనం ఏం ఆలోచించాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఆ కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, ఆ కావ్య ఆస్తి పేపర్ని మన చేతిలో చిక్కించుకొని దీన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి, అప్పుడే మన ఆస్తులు మనకు వస్తాయి అని చెప్పి రుద్రాణి అంటుంది ధాన్యలక్ష్మికి. ఇక రుద్రాణి మాటలు విన్న ధాన్యలక్ష్మి, సరే రుద్రాణి నువ్వు చెప్పమన్నట్టే నేను చేస్తాను, కానీ దానికి ఖర్చుల లెక్కలు నేను చెప్పాలంట, అసలు ఏమనుకుంటుంది, ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెడితే ఇక ప్రతి ఒక్కటి లెక్క రాసుకుంటూ ఈవిడ గారు వెనకాలే చెప్పుకుంటూ పోవాలా, అందుకే ఇంట్లో నేను కలిసి ఉండనన్నది అని చెప్పి అంటూ ఉంటే, చూడు ధాన్యలక్ష్మి, ఇక నుంచైనా నా మాట ప్రకారం నువ్వుండు, మనిద్దరం కలిసి ఈ కావ్యని ఎన్ని రోజులు ఇంట్లో ఉంచాలో అన్ని రోజులు ఉంచి వెంటనే ఇంట్లో నుంచి పంపించేయాలి, లేదనుకుంటే మన ఆస్తులు మనకిచ్చి
తన దారి తను చూసుకునేలాగా చెయ్యాలి. దానికి చెయ్యాలి అంటే నువ్వు నాతో చేయి కలపాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని ఇక రుద్రాని దగ్గర మాట తీసుకునేలాగా చేస్తుంది. ధాన్యలక్ష్మి వెంటనే నాకు నా కొడుక్కి మంచి జరిగేలాంటి విషయంలో నేను నీతోనే ఉంటాను రుద్రాని, నువ్వే కరెక్ట్గా మాట్లాడుతున్నావు. ఈ ఇంట్లో ఎవరు కూడా కరెక్ట్గా లేరు, అందరూ స్వార్థపరులే అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక రుద్రానికి మాట ఇస్తుంది. ఇద్దరూ ఒక్కటైపోతారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తాతయ్య హాస్పిటల్లో ఎప్పుడు సృహలోకి వస్తారు, ఎప్పుడు నార్మల్ పరిస్థితికి వస్తారు అని చెప్పి ఇక హాస్పిటల్ నుంచి ఇక కళ్యాణ్తో మాట్లాడి ఇక ఏమైందిరా తాతయ్య గారి గురించి డాక్టర్లు ఏం చెప్పారు అనగానే, ఏం చెప్తారన్నయ్య, తాతయ్య గారు హాస్పిటల్ నుంచి ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి నేను కూడా డాక్టర్ని రోజు అడుగుతున్నాను. కానీ డాక్టర్ అయితే ఒకటే చెప్పారు, ఆయన ఎప్పుడు సృహలోకి రావాలి, ఎప్పుడు వస్తారో మాకు కూడా తెలీదు. అది సడన్గా జరిగే పని కాబట్టి కొన్ని రోజుల పాటు మీరు హాస్పిటల్లో ఉంచిన తర్వాత ఖచ్చితంగా ఇంటికి డిశ్చార్జ్ చేస్తాము. ఎక్కడున్నా ఒకటేలాగే ఉంటారు ఈ పేషెంట్స్. కాబట్టి తనకి తగ్గ మెడిసిన్స్ వాడుతూ ఆ రూమ్లోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఒక ప్రశాంతమైన రూమ్లో ఆయన్ని పెట్టుకుంటే చాలు. మీరు హాస్పిటల్లో ఉండవసరం లేదు. ఎందుకంటే కోమాకి వెళ్ళిన పేషెంటు ఎప్పుడు కోమాలోంచి బయటకు వస్తారో ఎవరికి తెలీదు అని చెప్పి డాక్టర్లు చెప్పారన్నయ్య అని చెప్పి రాజ్కి ఇక కళ్యాణ్ చెప్పడంతో ఇక రాజ్ ఒక్కసారిగా, అంటే మనం ఇంటికి తీసుకొని వెళ్ళాలా, తాతయ్యని ఈ రకంగా తీసుకొని వెళ్తే నానమ్మ తట్టుకోగలదా, ఎంతసేపు నానమ్మ తాతయ్య ఈ వయసు వరకు ఇద్దరు ఒకరికొకరు తోడు నీడగా ఆ గదిలో బ్రతికేవాళ్ళు. అలాంటిది ఆ గదిలో ఇక తాతయ్య చలనం లేని మనిషిగా ఉంటే నానమ్మ ఏమైపోతుంది అని చెప్పి రాజ్ చాలా బాధపడతాడు. కానీ తప్పదు కదా అన్నయ్య, ఇక డాక్టర్లు చెప్పినట్టుగా మనం ఇంటికి తీసుకుని వెళ్తే ఇంట్లో మనందరం కలుస్తూ మనందరం తాతయ్యకి వినబడేలా మాట్లాడితే ఖచ్చితంగా తాతయ్య మునుపట్లాగా మెలకువకు వస్తారని నేను అనుకుంటున్నాను అని చెప్పి కళ్యాణ్ అంటాడు. సరే కళ్యాణ్, మనం సాయంత్రం కల్లా ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం తాతయ్యని అని చెప్పి ఇక మాట్లాడేసి ఇక ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు రాజ్ ఆఫీస్కి వెళ్ళి ఇక శృతితో మాట్లాడుతూ వర్క్ని ఇక చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఇంట్లో గొడవలు, ఇంట్లో విషయాలు గుర్తుకొచ్చి మనసు ప్రశాంతంగా ఉండదు రాజ్కి. ఇక అప్పుడే చాలా విసుగ్గా ఉండేసరికి బ్యాంక్ నుంచి ఒక 4-5 వ్యక్తులు వస్తారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు రాజ్. ఎవరు మీరంతా అనగానే, మేమంతా కూడా బ్యాంకులో ఉండే ఎంప్లాయీస్, అలాగే బ్యాంక్ మేనేజర్లం అని చెప్పి ఇక ఐడి కార్డ్ని చూపిస్తారు. ఇక ఒక్కసారిగా ఇక వాళ్ళని చూసి రాజ్ ఏంటని విషయం అడగగానే, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి మీరే కదా చైర్మన్ సీతారామయ్య గారు, ఇక ఒక కంపెనీకి 100 కోట్ల రూపాయలు షూరిటీ సంతకం చేశారు. ఆ కంపెనీలో ఉన్న మేనేజర్ వాళ్ళందరూ దివాలా తీసేసి వాళ్ళు ఎప్పుడో ఇక ఈ ఊరు దాటి వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన డబ్బు మొత్తం బ్యాంకుకి జమ అవ్వాలి. వాళ్ళెవ్వరూ కూడా కట్టడానికి మనుషులు కూడా లేరు. అందుకే దానికి షూరిటీగా మీ తాతయ్య గారు సంతకం చేశారు కాబట్టి 100 కోట్ల రూపాయలు మీరు మాకు జమ చేయాల్సి ఉంది. ఆ విషయం గురించే మీతో ముందు మాట్లాడాలని ఇక ఇక్కడ వరకు వచ్చాము అని చెప్పి గుండె గుబేలు అనేలాంటి న్యూస్ని ఇక వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి 100 కోట్ల రూపాయలా అని చెప్పి అనగానే, ఎస్ సార్ 100 కోట్ల రూపాయలు. ఈ విషయాలన్నీ కూడా చర్చించుకోవడానికి మీరొక్కరే ఉన్నారేంటి? ఇక సీతారామయ్య గారు అలాగే ఇక సుభాష్ గారు వీళ్ళందరూ కూడా ఇక ఉన్నారు కదా, వాళ్ళందరూ లేరేంటి అని చెప్పనగానే, ఇక జరిగిన విషయంలో సీతారామయ్య గారికి కోమాలోకి వెళ్ళిపోయారని, దాని తర్వాత ఇక ఆఫీస్లో ఈ మధ్యకాలమే నేను వచ్చానని ఇక రాజ్ చెప్పడంతో, సరే సార్ మీరు అన్నట్టు ఇక మీరు అడుగుతున్నట్టు కొంత టైం అయితే ఇవ్వగలుగుతాం. ఈ టైం లోపల మీరు 100 కోట్ల రూపాయలు మాకు కట్టాలి. లేదంటే మీ ఆస్తులు చరాస్తులు అన్నీ కూడా మేము ఇక తీసుకుంటాము, జప్తు చేసుకుంటాము అని చెప్పి ఇక రాజ్కి ఇక ఆ న్యూస్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా రాజ్ తలకిందులైపోతుంది లైఫ్ అంతా. తాతయ్య 100 కోట్ల రూపాయలకి సంతకం చేశారా?
అసలు తాతయ్య ఈ విషయం ఎవరికి చెప్పలేదు. అసలు ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం కూడా ఇక బ్యాంకుకి చెందేలాగా చేశారు. అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంట్లో వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? అసలు కుటుంబమే ఏమైపోతుంది అని చెప్పి రాజ్ చాలా ఆలోచనతో ఇక ఒక్కసారిగా ఇంటికి బయలుదేరుతాడు. ఇక బయలుదేరిన వెంటనే ఇటు చూస్తే ఇంట్లో ఆస్తి గురించి ఇటు రుద్రాని అటు ధాన్యలక్ష్మి ఎప్పుడెప్పుడు కావ్యని ఏ రోజు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అప్పుడప్పుడు కావ్య చేతిలో ఉన్న ఆస్తిని ఇక రాసుకుందామని చూస్తూ ఉంటారు. ఈ లోపల రాసు వెళ్ళి అందరినీ హాల్లో నుంచోపెట్టి ఇక అందరికీ విషయాన్ని తెలియపరుస్తాడు. కళ్యాణ్ కూడా అక్కడే ఉంటాడు. ఇక సీతారామయ్య గురించి జరిగిన విషయం, షూరిటీ సంతకం గురించి, 100 కోట్ల రూపాయలు బ్యాంకుకి అప్పు గురించి విషయం తెలుసుకున్న కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయలు షూరిటీ సైన్ చేశారా మావయ్య గారు? అసలు మావయ్య గారు గురించి ఏమనుకుంటున్నారు? 100 కోట్ల రూపాయలంటే ఇక్కడున్నాయా అక్కడున్నాయా? మావయ్య గారు అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇందిరాదేవి. ఏ అత్తయ్య, ఏం తప్పుగా మాట్లాడాను? ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం ప్రాపర్టీసు అన్నీ కూడా బ్యాంకు వాళ్ళు జప్తు చేసి తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు నిలువు నీడ కూడా లేకుండా అందరం కలిసి రోడ్డు మీద ఉంటాం. అప్పుడు ఆ నిర్ణయం కరెక్ట్ అని ఎవరంటారు? అదే నేను అంటున్నాను అనగానే, చాలు ఊరుకో, ఈ విషయంలో నువ్వు నోరు ఎత్తితే అస్సలు ఊరుకోను. కష్టపడి ఇటుక పేర్చి ఎంత ఆస్తిని చేకూర్చినా ఆయన తప్పు చేశాడని నువ్వే రకంగా అంటావు? నోటికి వచ్చినట్టుగా ఎలా మాట జారుతావు? ఈరోజు అప్పుల గురించి మాట్లాడితే ఆయన తప్పు చేశారు. అదే ఆయన సంపాదించిన ఆస్తి మాత్రం అందరికీ సమాన వాటా కావాలి. ఇదేనా నీ పద్ధతి? ఒరే రాజ్, ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు అనగానే, ఏమీ అర్థం కావట్లేదు నానమ్మ. అందుకే ఇక నేను నాతో పాటు లాయర్ని కూడా తీసుకొని వచ్చాను. ఆయనకి ఫోన్ చేస్తాను. ఆయన మన ఆస్తులు ఎంతెంత ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూసి ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఎంతవరకు మన ఆస్తి జప్తు చేయాలో వివరంగా చెప్తారు అనగానే ఇక సుభాష్, అపర్ణ, స్వప్న, కావ్య అందరూ కూడా చాలా బాధపడతారు. ఒక్కసారిగా ఇంత పెద్ద అమౌంట్ ఇక జప్తు చేస్తారన్న సంగతి తెలుసుకున్న కుటుంబం చాలా బాధలోకి వెళ్ళిపోతుంది. ఇక లాయర్ గారు వచ్చి మొత్తానికి ఆస్తులన్నీ కూడా లెక్కింపు జరుగుతుంది. ఎక్కడెక్కడ ప్రతి ఒక్క ఆస్తికి సంబంధించిన ఇక పేపర్స్ని చూసి, సార్ మీరు చెప్పినట్టుగా 100 కోట్ల రూపాయల ఆస్తి అంటే ఇక మీ ఆస్తులు అన్నీ కూడా ఇక మొత్తానికి జప్తు చెయ్యాలి. ఇంకా నిజం చెప్పాలంటే ఇక మీరు ఉన్న ఈ ఇల్లు అలాగే ఇక మీ ఆఫీసు ఈ 2 కూడా జప్తు చేయాలి. కానీ ఇక మీరు ప్రస్తుతానికి ఇంతకు సంబంధించిన ఇంత అమౌంట్ వాళ్ళకి కట్టిన తర్వాత అక్కడి నుంచి ఒక 6 మంత్స్ టైం తీసుకుంటే మీరు ఎంతో కొంత మీరు తర్వాత కొంచెం కట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మీ ఆస్తులన్నీ ఇక బ్యాంకు వాళ్ళకి జప్తు చేయొచ్చు అని చెప్పి విషయం చెప్పగానే దెబ్బకి షాక్ అయిపోతుంది కుటుంబం. ఇక ఇందిరాదేవి అట్లాగే కుప్పకూలిపోయి ఏమీ ఆలోచించదు. నా బావే లేని ఈరోజు నిలవ నీడ కూడా లేకుండా అయిపోయింది అని చెప్పి బాధతో ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇందిరాదేవి అలా వెళ్ళిపోయిన వెంటనే కావ్య నానమ్మ అనగానే, లేదు కావ్య, నేను ఒక్కదాన్ని కొంచెం సేపు రూములో ఉంటాను, ఆ రూమ్లోకి ఎవరిని కూడా పంపించద్దమ్మా అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి అయితే, ఏంటి ఈ ఆస్తి మొత్తం కూడా హారతి కర్పూరంలాగా బ్యాంకు వాళ్ళకి కట్టాలా? ఇప్పుడు మనకి నిలువ నీడ కూడా లేదా? ఏంటి రాజు ఇదంతా? ఆస్తిని 3 భాగాలు చేసి మా ఆస్తి మాకు ఇచ్చేస్తే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇదంతా కూడా ఏంటిదంతా? మాకు ఏ సంబంధము లేదు ఈ ఆస్తికి అప్పుకి. అలాంటిది మేమెందుకు బాధపడాలి అని చెప్పి ఇక రుద్రాణి ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం, ఏమ్మా మా ముద్దుల చెల్లెలా, మొన్నటి వరకు ఆస్తి కావాలి ఆస్తి ఇవ్వండి అని పీక్కు తిన్నావు రాక్షసులాగా.
రాక్షసులాగా అంటానేంటి, నువ్వు రాక్షసువే కదా, నీ పనిగా నువ్వు పీక్కు తింటూనే ఉన్నావు. ఇప్పుడు ఎప్పుడైతే బ్యాంకుకి అప్పులు చెల్లించాలని అన్నారో వెంటనే ప్లేట్ ఫిరాయించేశావు. ఇదిగో రుద్రాని, నీకు ఇక ఖచ్చితంగా ఒకటే ఒక మార్గం. ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఆడపడుచుగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఆస్తికి అర్హురాలివి. అలాగే ఈ ఆస్తికి తాలూకు అప్పు కూడా అర్హురాలివే. కాబట్టి ఏం చేస్తావో ఏమో, నీ వాటకు సంబంధించిన హక్కుతో నీకు అప్పుని ఇక డివైడ్ చేసి ఇస్తారు లాయర్ గారు. దానికి సంబంధించిన మొత్తం నష్టపరిహారం నువ్వు నీ కొడుకు తీర్చాలి. ఏమైనా ముద్దల భార్య, ఏంటి మెల్లగా తప్పించుకోబోతున్నావు? నీ పుట్టింటి నుంచి పసుపు కుంకుమలు తప్ప ఏమీ తీసుకురాకుండా చక్కగా వచ్చి తిష్ట వేసుకుని కూర్చున్నావు. కానీ ఏ రోజు కూడా మా అమ్మ కానీ నేను కానీ నీకు ఏ మాటల రూపంలో కానీ ఒక్క మాట కూడా ఏ రోజు అనలేదు. ఆస్తి తీసుకురాలేదని కానీ డబ్బు తీసుకురమ్మని కానీ వేధించలేదు. కానీ నువ్వు పెళ్ళైన 25 సంవత్సరాలకి ఇంట్లోని ఇల్లు మొక్కలు చేయాలని మా నాన్నగారికి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయేలాగా చేసిన నువ్వు ఈరోజు అప్పు కట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఈ ఇంటి చిన్న కొడుకుగా నా వాటా అప్పు తీసుకుంటాను. కూలో నాలో ఏదో ఒకటి చేసి నువ్వు నేను కలిసి అప్పు కట్టేద్దాం, సరేనా అని చెప్పనగానే ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఇంతలో లాయర్ గారు ఫోన్ చేసి, మేడం ధాన్యలక్ష్మి గారు, మీరు చెప్పినట్టుగా సీతారామయ్య గారి ఆస్తి వాళ్ళ కొడుకులకి ఖచ్చితంగా చెందుతుంది, అలాగే మనవళ్ళకు కూడా. కాబట్టి ఆస్తి ఖచ్చితంగా మీకు రాబోతుంది. మీరు నా అకౌంట్లో 2 లక్షలు కాస్త 5 లక్షల రూపాయలు వెయ్యండి. ఈరోజే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఆ కావ్యకి ఇక నోటీసులు పంపిస్తాను అనగానే, చాలు ఊరుకోవయ్యా, ఇప్పుడు నేనేమి కోర్టులో కేసులు అయ్యే పరిస్థితిలో లేను, ఫోన్ పెట్టేసే అని చెప్పి ధాన్యలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో రాజ్ ఇక ఆస్తి పత్రాలన్నీ కూడా లాయర్ గారికి ఇచ్చి బ్యాంకులో ఇక సబ్మిట్ చేయమంటారు. ఇక బ్యాంకు వాళ్ళకి కట్టేస్తే మిగతా ఇల్లు అలాగే ఇక కంపెనీ ఈ 2 ఉంటాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ అప్పులోనే ఉంటాయి. కానీ అవి అంత ఇమీడియట్లీగా జప్తు జరగదు, వాళ్ళకి కొంత టైం అడగచ్చు అని చెప్పి ఇక లాయర్ గారు ఒక నోటీస్ని ప్రిపేర్ చేసి, సరే సార్ నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక లాయర్ అయితే వెళ్ళిపోతాడు. ఉన్న పలంగా రాత్రికి రాత్రే ఆస్తి పోవటం, నిలువ నీడ కూడా లేనంత అప్పు జరగటం, ఇదంతా కూడా అలా జరిగిపోతుంది. ఇక కావ్య, రాజ్, ఇక సుభాష్, అపర్ణ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ బాధని, ఈ భయంకరమైన సిచ్యువేషన్ని దాటుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక కావ్య ఉమ్మడిగా అందరము కలిసి ఉమ్మడిగా ఉంటే ఎంతటి పనైనా సాధ్యపడుతుంది. కాబట్టి అందరము కలిసి కష్టపడాలి. కష్టపడితేనే రేపటి రోజు ఈ ఇల్లు కానీ ఇక మళ్ళా మనం పోగొట్టుకున్న ఆస్తులు కానీ మనం చేత చిక్కించుకోగలుగుతాం అని చెప్పి ఇక కావ్య అంటుంది. ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రుద్రాణి మాత్రం కావ్య చెప్పిన మాటల్ని పేజవున పెట్టేసి, మాకు ఈ ఇంటితో అలాగే ఈ ఆస్తితో ఎలాంటి సంబంధము లేదు, అసలు మాకు ఆస్తి అవసరం లేదు, మేము మాత్రం ఎలాంటి విషయంలోనూ కష్టపడలేము, మేము ఇంటి పట్టునే ఉంటాం, మేము ఏ ఆఫీస్కి రాము, ఏ వర్క్ చేయం అని చెప్పి చేతులు ఎత్తేస్తారు. కానీ కావ్య, రాజ్, అపర్ణ అలాగే సుభాష్ అందరూ కూడా గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇక మొత్తానికైతే కంపెనీని రాత్రింబవళ్ళు కష్టపడి కంపెనీలో ఒక నైట్ అంతా కూడా ఉండిపోయి ఇక అక్కడ వర్క్ని ఫుల్ టైం చేపిస్తూ ఉంటుంది కావ్య. ఇటు చూస్తే ఒకవైపు బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇస్తూ మధ్యలో ఇక మంత్కి ఇంట్రెస్ట్లు పే చేయమంటూ ఇక నోటీసులు పంపిస్తూ ఉంటారు. ఒకవైపు కావ్య ఇంట్రెస్ట్లు పే చేస్తూ ఇంట్లో ఇక వర్క్ చేసుకుంటూ అటు కంపెనీ బాధ్యతల్ని తీసుకుంటూ ఉంటుంది. రాజ్ కూడా రేయనక పగలనక కష్టపడుతూ ఉంటాడు. ఇక ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోతుంది. ఇక వెంటనే డాక్టర్ వచ్చి కావికి చెక్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ, ఇందిరాదేవి, రాజ్ అందరూ కూడా సంతోషపడతారు. ఇంట్లో ఇక రేపటి రోజు ఒక బోసి నవ్వులు ఇంటికి వస్తాయి అని చెప్పి ఇంట్లో అందరూ సంబరపడిపోతుంటే ఇక వెంటనే రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి వచ్చి, ఏంటి ఈవిడ గారు బిడ్డని కంటే
బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ ఏం జరుగుతుందో ఏమో. ఈవిడ కాలు పెట్టింది మరుక్షణం ఇంటి పెద్ద అయిన మామయ్య గారు కోమాలోకి వెళ్ళిపోయారు. ఈమె పేరు మీద ఆస్తి రాశారు, అంతే. ఆ ఆస్తి ఏకంగా బ్యాంకులోకి వెళ్ళిపోయింది. ఇక పూర్తిగా నిలువ నీడ కూడా లేకుండా ఇల్లు కూడా అప్పుల పాలైపోయింది. ఇప్పుడు ఈవిడ కన్నా బిడ్డ ఇక భూమి మీద పడితే ఏకంగా ఏమవుతుందో ఏమో. అందుకే ఇలాంటి వాళ్ళని ఎంత దూరంగా పెట్టాలో అంత దూరంగా పెట్టాలి అని చెప్పి కావ్యని చాలా బాధ పెడుతుంది ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి. ఇద్దరు అన్న మాటలకి రాజ్కి అపర్ణకి చాలా కోపం వస్తుంది. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటావా? ఎవరిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వరా? నా బిడ్డ ఈ భూమి మీద పడితే నీకేంటి, మీకేంటి నష్టం? మేమే కదా నష్టాన్ని పూడ్చేది. కావ్య నేను రేనక పగలనక కష్టపడుతున్నాం, ఇక వడ్డీలు కడుతున్నాం. ఇక మీరు మాత్రం సంతోషంగానే ఉన్నారు కదా, ఇంకా మీరు ఏం ఆశిస్తున్నారు అనగానే ఏమీ ఆశించట్లేదు. ఈ ఇంటికి సంబంధించిన అప్పు మీరు కట్టినాక ఈ ఇల్లు మాకు ఇస్తే చాలు, అంతకన్నా మించిందేమీ లేదు అనగానే అపర్ణ వెంటనే, అంటే ఈ ఇల్లు మీకు ఇస్తే ఈ ఇల్లుని కూడా అమ్ముకొని ఇక తినేద్దామనా? అంతే తప్పించి ఒక కలిసికట్టుగా ఉండాలని ఇప్పటికీ లేదా మీకు అనగానే, మీతో కలిసి ఉంటే రేపటి రోజు మాకు కూడా ఇక చెప్పే దొరుకుతుంది. అందుకే మీరు ఎన్ని ఇంట్రెస్ట్లు కట్టినా వేస్టే. ఇక 2 నెలల టైం ఉంది. ఈ 2 నెలల్లో ఈ ఇల్లు ఇక బ్యాంకు వాళ్ళు జప్తు చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీద పడాల్సిందే. ఇప్పుడిప్పుడే మెల్లగా జారుకుంటే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రాని ఇక కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. ఇక అప్పుడు కావ్య రాజ్ బాగా ఆలోచిస్తారు. ఒక పేపర్ ప్రకటన ఇద్దామండి, ఆస్తుల్ని అంతస్తుల్ని మనం జప్తు చేసినా ఇంకా ఇంకా నష్టపోతూనే ఉంటాం. అసలు తాతయ్య గారి ఫ్రెండు ఆస్తుల విషయంలో అలా షూరిటీ తీసుకొని అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అన్నది తెలుసుకుందామని చెప్పి ఇక కంపెనీకి వెళ్ళి ఇక అన్ని ఎంక్వైరీలు చేయగానే అతను ఇక ఆయన ఎక్కడున్నారు ఏంటి అన్నది తెలుసుకుంటుంది కావ్య. అలాగే ఇక రాజ్, కళ్యాణ్ ముగ్గురు కూడా వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆయన్ని కలుస్తారు. చూడమ్మా, మీ తాతయ్య నాకు షూరిటీ సంతకం పెట్టారు, కానీ ఇప్పుడు నేను తీర్చేయగలే పరిస్థితుల్లోనే లేను. అందుకే నేను ఐపీ పెట్టి పారిపోయాను. ఇప్పుడు ఉన్న పలంగా నన్ను మీరు వెతుక్కొని వచ్చినా నేను ఏమి చేయలేను. షూరిటీ సంతకం పెట్టినా మీ తాతయ్య గారే డబ్బు మొత్తం కట్టాలి అని చెప్పి అనగానే, మా తాతయ్య గారే డబ్బు మొత్తం కడతారు, కానీ మీరు మాత్రం స్నేహానికి ఏం విలువ ఇచ్చారు? మిమ్మల్ని నమ్మి ఇన్ని డబ్బులు షూరిటీగా సంతకం పెడితే మా తాతయ్య గారు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మా ఇల్లుని అన్నిటినీ జప్తులాగా చేశారే, అసలు మీది ఒక స్నేహమేనా అని చెప్పి కావ్య చాలా బాధపడుతుంది. ఇక అప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని అసలు ఎక్కడ నష్టం జరిగిందో తెలుసుకోగానే మొత్తం నష్టాన్ని నేను 2 నెలల్లో క్లియర్ చేస్తాను. ఇక మీ కంపెనీని యథావిధిగా ప్రాఫిట్ వచ్చేలాగా మేము మార్చుతాం. మీరు మాత్రం మీ అప్పుల్ని బ్యాంకు ద్వారా తీర్చుకోవాలి. మీ బ్యాంకుల్ని మీరు కలిసి మీరు ఈ విషయంలో షూరిటీలో ఉన్న మాకు సంబంధించినవి ఏమీ జరగకుండా మీరే డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్ళి బ్యాంకు విషయాలన్నీ మీరే చెప్పాలి అని చెప్పి కావ్య ఇక రిక్వెస్ట్ చేసి ఇక అడగడంతో, సరేనమ్మా, మీరు చెప్పినట్టుగా మా కంపెనీలో ఇక 2 నెలల్లో లాభాలు వస్తే మాకు ఎవరు సాయం అవసరం లేదు, డైరెక్ట్గా మేమే మా ఆస్తుల్ని మేము పణంగా పెట్టుకుంటామని చెప్పి ఆయన మాట్లాడడంతో కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు ఇక తెలుసుకొని కావ్య రాత్రనగా పగలనగా రాజ్, కావ్య కష్టపడతారు. ఇటు ఈ కంపెనీకి సంబంధించిన విషయం, అటు ఆ కంపెనీలకు సంబంధించిన విషయం, అన్ని కంపెనీలని సామరస్యంగా ఇక నడపడం వల్ల మొత్తానికి ఐపీ పెట్టిన అతను మళ్ళా వెనక్కి వచ్చి కోర్టులో సీతారామయ్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయనకు సంబంధించిన ఆస్తి వివరాలన్నీ కూడా ఆయనకే ఇచ్చేసేయండి, నాకు సంబంధించిన ఆస్తి ఇవన్నీ కూడా షూరిటీగా పెట్టుకోండి, అసలు బ్యాంకుకు సంబంధించిన ఏ అప్పు తాలూకు వివరాలన్నీ కూడా నాకు సంబంధించినవే, నా ఫ్రెండ్ అయిన సీతారామయ్య కాదు అని చెప్పి ఇక వెనక్కి వచ్చి నిజాయితీగా తను తప్పు ఒప్పుకుంటాడు. ఇక బ్యాంకు నుంచి ఎవరైతే ఆస్తుల్ని తీసుకుని వెళ్ళారో
ఆస్తి పత్రాలన్నీ కూడా వెనక్కి వస్తాయి. వెనక్కి రావడంతో ఇక ఇంటిలో కావ్యని, రాజ్ని లాయర్ గారు వచ్చి మీరిద్దరూ చేసిన కృషికి ఈరోజు ఈ ఇల్లు, ఈ కంపెనీతో పాటు మీరు పోగొట్టుకున్న ఆస్తులు మొత్తం కూడా వచ్చాయి మేడం అని చెప్పి ఇక లాయర్ చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో సంతోషంగా అందరూ ఉంటారు. ఇక అప్పుడు రుద్రాణి అంటే ఆస్తిని పోగొట్టుకోలేదన్నమాట. కాబట్టి ఇల్లు వదిలి వెళ్ళనవసరం లేదు, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి అది కాదు రాజ్, మరి ఇప్పుడు ఆస్తులు వచ్చాయి కాబట్టి ఆస్తిని పంచేస్తే బాగుంటుంది కదా అనగానే ఇక అప్పుడు రాజ్కి అర్థమవుతుంది. ఇక రుద్రాన్ని చెంప పగలకొట్టి ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు, ఆస్తులు మాత్రం మీకు కావాలి కానీ అప్పుతో సంబంధం లేదు, అప్పు తీర్చే మనుషులతో సంబంధం లేదు, ఒక కష్టం వచ్చినప్పుడు ఆదుకోరు, సుఖం వచ్చినప్పుడు అనుభవిస్తారు, అసలు ఏ రకంగా ఈ ఆస్తి మీదనుకుంటున్నారు, ఈ ఆస్తి మొత్తం కూడా తాతయ్య గారిది, తాతయ్య గారు రూపాయి కూడబెట్టి కట్టిన ఆస్తి కష్టాజితం మళ్ళా వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చేలాగా చేసింది నా భార్య, నా భార్య లేకపోతే ఈరోజు ఈ ఆస్తే లేదు, ఈ ఆస్తి లేకపోతే మనకు నిలువ నీడే లేదు, అలాంటప్పుడు కావ్య పేరు మీద ఆస్తి ఉండి చిరకాలం ఇలాగే కలిసి ఉండటం కంటే ఇక చేసేదేమీ లేదు, ఖచ్చితంగా కావ్య చెప్పినట్టుగా ఇంట్లో ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, ఇక ఎవరికి కూడా ఆపేది లేదు అని చెప్పి రాజ్ చెప్పేసరికి ఇక దానలక్ష్మి అలాగే రుద్రాని దెబ్బకి కుక్కని పేనుల్లాగా పడుంటారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో కావ్య ఇల్లుని అందరినీ కూడా కలిసిగట్టుగా ఉంచి ఇక మాట ఇచ్చినట్టుగా, పెద్దానికి మాట ఇచ్చినట్టుగా తన మాట నిలబెట్టుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.